అమ్మవారి ఫోటో షూట్స్ అనేటటువంటి ఒక ట్రెండ్ కింద తయారైంది. ప్రతి రీల్లోనూ అమ్మాయిలు అమ్మవారి లాగా మేకప్ వేసుకోవడం, పాలాభిషేకాలు, పసుపు కుంకుమ గంధంతో అభిషేకాలు చేసుకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి వైట్ సారీ కట్టుకుని ఫుల్ గా కవర్ చేసి ఒక బేబీ బంప్ ఉన్నట్టు నడుస్తుంటే అడుగులు పడుతుంటే అంతా చాలా రక్తం పడుతున్నట్టు, ఆ ఆర్తనాదాలతో ఏడుస్తూ బిడ్డను కంటున్నట్టు. చాలా జుగుప్సాకరంగా వాళ్ళు అసలు చేసిన విధానం ఏదైతే ఉందో నేను నిజంగా చాలా చాలా ఫీల్ అయ్యాను. అమ్మవారిని ఆరాధించడం పోయి అమ్మవారిలాగా మేకప్ వేసుకోవాలి, అమ్మవారిలాగా ఫోటోషూట్ చేసుకోవాలి అనేటటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తెల్లారి లేస్తే చాలు ఇది చాలా పెద్ద విషయం చెప్పాలి అంటే 90% పనికి మాలినవే ఉన్నాయి. ఎందుకంత నెగిటివ్ గా అనిపించింది, ఎందుకంత ఫీల్ అవుతూ వీడియోలు చేస్తున్నారు అని అంటే చాలా రాంగ్ గా పొట్రే అవుతుంది. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో దసరా ఫెస్టివల్ అంటే ఏంటో మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నా. మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్యూటీ థెరపిస్ట్, కాస్మెటాలజిస్ట్, అలాగే గ్లోబల్ పిఎంయూ ఆర్టిస్ట్ ఏ మేకప్ గురించో లేకపోతే ఈ పిఎంయూకి సంబంధించో స్కిన్ గురించో హెయిర్ గురించో చెప్పకుండా దసరా ఫెస్టివల్ గురించి చెప్తుంది ఏంటి ఇవిడ అని. ఎస్, నిజానికి దసరా మొన్ననే జరిగింది కదా. ఈ దసరా డేస్లో నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి రీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన కల్చర్ ఏం చెప్పలేకుండా అయిపోతున్నాము అని అనిపించి ఇప్పుడున్నటువంటి పిల్లలకు అర్థం కావాలని నేను దసరా ఫెస్టివల్కి సంబంధించి అసలు మన ఫెస్టివల్ ఏంటి అని తెలియచెప్పాలనుకుంటున్నాను. ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అంటే విజయదశమి వరకు ఈ 10 రోజులు కూడా మనం అమ్మవారిని ఆరాధిస్తాము. అమ్మవారిని వివిధ రకాల శక్తి స్వరూపాల్లో మనం ఆరాధించి కొలుస్తూ ఉంటాం. దసరా పండుగ 9 రోజులు కూడా మనం శక్తి ఆరాధన అనేటటువంటిది చేస్తాం. ఇప్పుడు మన ఆంధ్రాలో ఒక రకంగా చేసుకుంటాం, మనం తెలంగాణలో ఒక రకంగా చేసుకుంటాము, ఇంకా నార్త్ సైడ్ ఇంకో రకంగా చేస్తాం. అంటే ఆంధ్రాలో ఏంటంటే 9 రోజులు 9 అవతారాలు, 9 అలంకారాలు, 9 రకాలైనటువంటి నైవేద్యాలు, 9 రంగులు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్టయితే దసరా టైంని వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అన్నిటికన్నా పెద్ద ఫెస్టివల్ దసరానే. మనకి సంక్రాంతి ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి, బట్ తెలంగాణలో వచ్చేసి అన్నిటికన్నా దసరా చాలా బాగా చేస్తారు. బతుకమ్మ కింద అమ్మవారిని మనం పూజించడం అనేటటువంటిది ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం. సో పువ్వులతోటి చక్కగా బతుకమ్మలు పేర్చి గౌరమ్మని పెట్టి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటూ బతుకమ్మ పాటలు చాలా ఉంటాయి. ఆ పాటలన్నీ పాడుతూ అమ్మవారి చుట్టూ కాసేపు సాయంత్రం పూట అందరూ కలిసి బతుకమ్మ ఆడటం అనేటటువంటిది, ఆ తర్వాత ఈ పువ్వులన్నిటినీ కూడా నీళ్ళలో నిమజ్జనం చేయడం అనేటటువంటిది ఒక చాలా చక్కటి సాంప్రదాయం కింద మనం తెలంగాణలో చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా నార్త్ సైడ్ తీసుకుంటే ఆ 9 రోజులు నవదుర్గ ఆరాధన కింద చేస్తూ ఉంటారు. ఇక ఫైనల్ డేలో నార్త్ లో ఏం చేస్తారంటే రావణాసురుడి 10 తలలు దహనం చేయడం విజయదశమి రోజు చేస్తూ ఉంటారు. సో దసరా అంటే దశహర అంటే 10 తలలు ఉన్నటువంటి రావణాసురుని రాముడు విజయదశమి రోజు చంపాడు కాబట్టి దసరా అంటారు అని కొంతమంది అంటారు. కొంతమంది దశ మహావిద్యలను ఆరాధిస్తారు కాబట్టి దసరా అంటారు అని చెప్తారు. దశ విధములైనటువంటి పాపాలను అమ్మవారు హరిస్తుంది కాబట్టి దసరా అంటారు అని చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా శక్తి ఆరాధనకు మనం దసరాల్లో ప్రాధాన్యత ఇస్తాం. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి అసలు దసరాకి సంబంధించి ఇవరికి ఎందుకంత నెగిటివ్గా అనిపించింది, ఎందుకంత ఫీల్ అవుతూ వీడియోలు చేస్తున్నారు అని అంటే మన పిల్లలకి సరిగ్గా మన కల్చర్ గురించి నేర్పించట్లేదేమో అని చెప్పి నా ఫీలింగ్. బికాజ్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉండేటటువంటిది యూత్. వీళ్ళు ప్రతి ఒక్క విషయం పైన వీడియోస్ చేయడము, రీల్స్ పోస్ట్ చేయడము చేస్తూ ఉంటారు. దసరాల్లో వచ్చినటువంటి రీల్స్ అన్నీ చూస్తే ప్రతి రీల్లోనూ అమ్మాయిలు అమ్మవారిలాగా మేకప్ వేసుకోవడం, ఓకే, పాలాభిషేకాలు, ఆ తర్వాత నెక్స్ట్ పసుపు కుంకుమ గంధంతో అభిషేకాలు చేసుకుంటున్నట్టు, ఇంకా ధూపాలు దీపాలు నైవేద్యాలు ఒక్కటి కాదు, చాలా దారుణం. అసలు చాలా
బాధ అనిపిస్తుంది. అలాగే కొన్ని రీల్స్ చూస్తుంటే ఏంటి అని అంటే, వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఒక రీల్ నేను చూసాను. అది అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఒక అమ్మాయి వైట్ శారీ కట్టుకుని అలంకారం చేసినట్టు కామాఖ్య అని చెప్పి రాశారు, కామాఖ్య అమ్మవారు అని చెప్పి. సో వైట్ శారీ, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కవర్ చేసి కట్టుకోలేదు, ఒక బేబీ బంప్ ఉన్నట్టు, కడుపుతో ఉన్నట్టు, నడుస్తుంటే అడుగులు పడుతుంటే బ్లీడింగ్ అవుతున్నట్టు, మొత్తం అంతా చాలా రక్తం పడుతున్నట్టు, అక్కడ నుంచి బేబీ బయటకు తీస్తున్నట్టు, ఆ ఆర్తనాదాలతో ఏడుస్తూ బిడ్డను కంటున్నట్టు. ఇలా వీళ్ళకి ఏమర్థమైంది కామాఖ్య అమ్మవారి గురించి అలా రీల్ చేయడం? నాకు అసలు నచ్చలా. నాకు చాలా బాధాకరంగా, చాలా వీళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి అని చాలా జుగుప్సాకరంగా వాళ్ళు అసలు చేసిన విధానం ఏదైతే ఉందో నేను నిజంగా చాలా చాలా ఫీల్ అయ్యాను. అలాగే దసరా ఫెస్టివల్ అంటే అమ్మవారిని ఆరాధించడం పోయి అమ్మవారిలాగా మేకప్ వేసుకోవాలి, అమ్మవారిలాగా ఫోటోషూట్ చేసుకోవాలి అనేటటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఈ మధ్య చాలా చూస్తున్నాను. మరి ఇది ఎవరు మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ అమ్మవారి ఫోటో షూట్స్ అనేటటువంటిది ఒక ట్రెండ్ కింద తయారైంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. పిచ్చి ట్రెండ్స్ అనేటటువంటి వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. 200% ఇది రాంగ్. మనం భగవంతుడిని ఆరాధిస్తే బాగుంటుంది. మనం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేది దేనికంటే ఎదుటి వ్యక్తితో ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది, ఎవరిని మోసం చేయకుండా ఉంటారు, అందరి పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉంటారు అని చెప్పారు. అంతేగాని ఎదుటి మనిషిలో దేవుడు ఉన్నాడు అనేసి అని అంటే వాళ్ళు దేవుడు అని చెప్పి గుడి కట్టి ప్రసాదాలు ఇచ్చి నీరాజనాలు ఇమ్మని కాదు. అలాగే ఆడపిల్లని అమ్మవారి కింద భావించమని చెప్తారు. కారణం ఏంటి అని అంటే, ఆడది అంటేనే శక్తి, చాలా పవర్, ఒక ఎనర్జీ ఉంటుంది ఫీమేల్లో. మల్టీ టాస్కింగ్ ఒకటేసారి ఒక అమ్మాయి చేయగలదు. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మాయి చాలా బాగా హ్యాండిల్ చేయగలదు అబ్బాయిల కంటే కూడా. కాబట్టి డెఫినెట్లీ ఉమెన్ అనేటటువంటిది ఒక శక్తి, ఒక పవర్, ఒక ఎనర్జీ కింద మనం, ఎనర్జీ సోర్స్ కింద మనం చెప్పుకుంటాం. అయితే అమ్మాయిని అమ్మవారితో పోల్చేదానికి కారణం ఇంకొకటి ఏంటి అని అంటే, పరస్త్రీల పట్ల చెడు అభిప్రాయం ఎవరికి కలగకూడదు కాబట్టి ఆడపిల్లని అమ్మవారితో భావిస్తే తప్పుడు అభిప్రాయాలు రావు, సమాజం అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి కూడా పోలుస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారి పుట్టింది అనేటటువంటిది ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కోసం చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి గెటప్ వేసుకోవడం ఒక ట్రెండ్ అన్నట్టు తయారు చేశారు, చూసారా? ఇది చాలా రాంగ్. ఇంకా మేకప్ అకాడమీల విషయానికి వస్తే, మేకప్ అకాడమీలో అమ్మవారి మేకప్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఒక బిజినెస్ మార్కెటింగ్ లాగా తయారు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మవారి లాగా డెకరేషన్ చేయడము, అక్కడ సౌండ్స్, మ్యూజిక్స్ ఇవన్నీ పెట్టడము, వీళ్ళకి పూనకాలు రావడము, స్టూడెంట్స్ లోంచి కొంతమంది ఎగిరిపోతూ ఊగిపోతూ ఉండడము, ఇక్కడ అమ్మవారి మేకప్ వేసిన ఆవిడ గట్టిగా అరిచేయడము, ఏడ్చేయడము, అన్ని కూడా విసిరేసేయడము, దీని ఏదో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం, ఆ రీల్స్ వైరల్ అవడం, ఇదంతా చాలా చాలా పిచ్చితనంగా ఉంది. దీన్ని అసలు ప్రోత్సహించేటటువంటి విషయం కాదు. ఓకే, మీరు ఒకసారి ఆలోచించండి, మీరు చేస్తున్నది తప్ప ఒప్ప అనేటటువంటిది ఆలోచించండి. చూసే వాళ్ళలో కూడా మంచి విషయాలను ఎక్కువ ప్రమోట్ చేయండి, మంచి రీల్స్ని ఎక్కువ షేర్ చేయండి, పిచ్చి విషయాలను ఎక్కువ షేర్ చేసుకుంటారు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది అని అంటే, మీరు చెడుకు తొందరగా ప్రభావితం అవుతున్నారు, ఆకర్షితులు అవుతున్నారు అనేటటువంటిది. చెడుని పక్కన పెట్టి మంచిని తొందరగా స్ప్రెడ్ చేయండి. మంచిలో బతుకుదాము. ఒక ఫెస్టివల్ నా ఫెస్టివల్లా చూద్దాము. అంటే మన కల్చర్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది అనేది నేర్చుకుందాము. మన సంస్కృతిని మన తర్వాత తరాల వాళ్ళకి తెలియజేద్దాము. మన భాషను మనం కాపాడుకుందాము. మన భాష మన తల్లి లాంటిది. మన భాషని, మన దేశాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాము. మంచి విషయాలకు నలుగురికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇలాంటి ఫీలింగ్ మీకు కూడా కలిగితే, మీరు గనక ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే, మీరు కూడా ఈ టాపిక్ పైన వీడియోలు చేయండి. 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి విషయాల్ని వీడియోల రూపంలో చేసి పెట్టండి. మీకు ఏమనిపించింది అనేటటువంటిది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగనే ఈ వీడియోకి ఎవరైనా నొచ్చుకుంటే మీరు తప్పుగా తీసుకోవద్దు. మీరు ఆలోచించండి, ఆలోచించి తప్పుని సరిచేసుకోండి. థ్యాంక్ యూ.